ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులకు లోకరక్షకుడైన యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున వందనాలు తెలియజేస్తున్నాను. దావీదు మహారాజు రాసిన 6వ కీర్తన 6వ వచనం, నేను మూలుగుచ్చు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విచ్చుచు నా పరుపు తేలిజేయుచున్నాను, నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోచు. నేను మూలుగుచ్చు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీళ్లు విచ్చుచు నా పరుపు తెలియజేయుచున్నాను, నా కన్నీటి చేత నా పడక కొట్టుకొని పోచున్నది. దావీదు దుఃఖములో దైవ కృపకైన చేసిన ప్రార్థన. స్నేహితుల ద్వారా, శత్రువుల ద్వారా మనము గాయపరచబడినప్పుడు మనము కార్చిన కన్నీటిని ప్రభు ఎరిగి ఉన్నాడు. రాత్రి వేళ మన తలదిండు మీద కార్చిన కన్నీటిని ఆయన తుడిచి మనల్ని ఆదరించి మనకు ఆయన సహాయం చేయుచున్నాడు. నీవు కార్చే కన్నీటిని, రాత్రి వేళ నీవు దేవుని సన్నిధిలో కార్చే కన్నీటిని, రాత్రి వేళ నీవు నీ పడక మీద కార్చే కన్నీటిని ఆయన చూసి ఉన్నాడు, ఆయన ఎరిగి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. స్నేహితుల ద్వారా, శత్రువుల ద్వారా మనము గాయపరచబడినప్పుడు మనము కార్చిన కన్నీటిని ప్రభు ఎరిగి ఉన్నాడు. రాత్రి వేళ మన తలదిండు మీద కార్చిన కన్నీటిని ఆయన తుడిచి మనల్ని ఆదరించి మనకు ఆయన సహాయం చేయుచున్నాడు. నాకు ఎవరు సహాయం చేస్తారు? దేవుడు ఉన్నాడా? దేవుడుంటే నా కన్నీటిని చూస్తున్నాడా? నేను కార్చిన కన్నీరంతా ఏమైపోతుంది? రాత్రి పగలు కార్చిన కన్నీరు నాకు అన్నపానములై ఉన్నాయి, దేవుడు నా పక్షాన ఉన్నాడా అని అనుకుంటున్నావా? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ రాత్రి కాల సమయంలో నీవు ఎటువంటి కన్నీరు కారుస్తున్నా, ఎటువంటి దుఃఖంలో ఉన్న కన్నీరు కారుస్తున్నా సరే, ఒకవేళ అనారోగ్యంతో ఉండి కన్నీరు కారుస్తున్నావా, నిరుద్యోగంలో ఉండి కన్నీరు కారుస్తున్నావా, నేను ఆస్వాదింపబడట్లేదని కన్నీరు కారుస్తున్నావా, నాకు గర్భఫలం లేదని కన్నీరు కారుస్తున్నావా, విరుగు పొరుగు వారు మాటల చేత బాధించబడి కన్నీరు కారుస్తున్నావా, నీవు ఈ రాత్రి కాల సమయంలో ఎటువంటి దుఃఖంలో ఉండి కన్నీరు కారుస్తున్నా సరే, దేవుని ఒక వాక్యం చెబుతుంది, ఆయన నీ కన్నీటిని తన బుడ్డిలో దాచి ఉంచాడు. కన్నీళ్లు విడిచిచూ విత్తువారు సంతోషగానం అనే పంట కోయుదురు. యేసు ప్రభు వారు కూడా శరీరధారిగా ఈ లోకంలో జీవిస్తున్న కాలంలో ఆయన కూడా మహారోదనతో, వేదనతో తండ్రి అయిన దేవునికి మరణం నుంచి తప్పించగలవాడని యేసు ప్రభువారు నమ్మి ఆయన మహారోదనతో, వేదనతో, కన్నీటితో ఆయన ప్రార్థన యాచనలు చేయబడ్డాడు. ఆయన భయభక్తులు కలిగి తండ్రి అయిన దేవుని ఎదుట నమ్మకమైన వాడిగా ఉండి మానవుల యొక్క పాప విమోచన కొరకై తన యొక్క రక్తాన్ని చిందించాడు. ఈ యొక్క రాత్రికాల సమయంలో నీవు ఎటువంటి కన్నీరు కారుస్తున్నా, ఎటువంటి వేదంలో ఉన్నా, ఎటువంటి దుఃఖంలో ఉన్నా, ఎటువంటి నిరుత్సాహంలో ఉండి నీవు కన్నీళ్లు విడుచుతున్నావేమో, దేవుడు నీ పక్షానుండే దేవుడు, దేవుడు నిన్ను ఆదరించే దేవుడు, ఆయన ఎన్నడు నిన్ను విడువని ఎడబాయని దేవుడై ఉన్నాడు. ఆయన పరలోక మహిమ నుంచి ఈ భూలోకానికి దిగి వచ్చి నీ కొరకు కన్నికైన మరీ గర్భాన జన్మించి నీ యొక్క పాపముల కొరకు నువ్వు పాప భారంతో ఉండి కన్నీరు కారుస్తున్నావా, నీవు ఎటువంటి వేదంతో ఉండి కన్నీరు కారుస్తున్నావా, ఆయన నీ కొరకు ఈ లోకానికి వచ్చి పరిశుద్ధునిగా ఆయన ఈ లోకంలో జీవించి నీ భారమంతా తన మీద వేసుకొని ఆయన నీకు పాప విమోచన కలగజేసి నీవు ఆస్వాదింపబడాలని, నీవు దుఃఖపడకూడదని, నీవు వేదన పడకూడదని, నీవు కన్నీళ్లు విడవకూడదని ఆయన నీకు విమోచన కలగజేసిన దేవుడై ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఎటువంటి దుఃఖంలో ఉన్నా సరే, ఆ దుఃఖం నుంచి ఆయన నిన్ను విడిపించే దేవుడై ఉన్నాడు. ఆ వేదన నుంచి ఆయన విడిపించే దేవుడై ఉన్నాడు. భయపడకు, దిగులు పడకు, కలత చెందకు, కృంగిపోకు. ఆయన తప్పకుండా నీ వేదన చూసి నీ కారుస్తున్న కన్నీటిని ఆయన తూడ్చి నీకు నీ నోటి నిండా నవ్వు కలగజేసే దేవుడై ఉన్నాడు. ఆయన నీ నోటి నిండా ఆనందాన్ని నింపే దేవుడై ఉన్నాడు. నీ హృదయం నిండా సంతోషాన్ని కలగజేసేవాడై ఉన్నాడు. భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని చెప్పిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఈ లోకంలో ఆయనే లోకరక్షకుడైన యేసు ప్రభువారు. ఆయన నీ కొరకు బాధించబడి, నీ కొరకు వేదన పడి, ఆయన నీ వేదన అంతా తీసివేసేసి ఆయన నీకు విడుదల కలగజేసిన దేవుడై ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీకున్న పరిస్థితిని బట్టి, నీకున్న వేదన బట్టి, నీకున్న ఇబ్బందిని బట్టి నీవు కృంగిపోతున్నావేమో, కృంగిపోకు, భయపడకు, దిగులు చెందకు. దేవుడు నీ పక్షాన ఉన్నాడు.
దేవుడు నీ పక్షా నుండి తప్పకుండా నీకున్న అనారోగ్యం నుంచి నిన్ను స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. నీకున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి దేవుడు నిన్ను విడిపించి ఆస్వాదించే దేవుడై ఉన్నాడు. నీకున్న నిరుద్యోగం నుంచి నిన్ను విడిపించి నీకు మంచి ఉద్యోగాన్ని దయచేసే దేవుడై ఉన్నాడు. నీకు గర్భఫలం లేక నీవు అనేక మంది మాటల చేత బాధించబడుతున్నావేమో, దేవుడు తప్పకుండా ఈ రాత్రి వేళ నీ గర్భాన్ని తెరిచి నీకు స్వాచ్ఛాన్ని అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. నీవు భయపడకు, దిగులు చెందకు. నీ భారమంతా దేవుని మీద వేయి, నీ యొక్క వేదనంతా దేవుని మీద వేయి. నీవు ఆయన సన్నిధిలో కారుస్తున్న కన్నీటిని ఆయన చూచి నీకు విడుదలను కలగజేసే దేవుడై ఉన్నాడు. దేవుని యొక్క కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగల తండ్రి, కనికరం గల దేవా, కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానం అనే పంట కోస్తారని నీ యొక్క వాక్యం చెబుతుంది దేవా. ఈ రాత్రికాల సమయంలో స్నేహితుల ద్వారా, శత్రువుల ద్వారా, ఇరుగు పొరుగు వారి ద్వారా మాటల చేత అయా బాధించబడి కన్నీరు కారుస్తున్నారేమో, వారి జీవితంలో ఎదురవుతున్న పరిస్థితులను బట్టి వారు కన్నీరు కారుస్తున్నారేమో, వారికి ఉన్న సమస్యలను బట్టి వారు కన్నీరు కారుస్తున్నారేమో. అయా తండ్రి, మీరు వారిని దృష్టించండి. వారిని చూచున్న దేవుడివై ఉన్నావు తండ్రి ప్రభా. మీరు వారిని ఆదరించే దేవుడివై ఉన్నారు తండ్రి ప్రభా. వారి కన్నుల నుంచి కార్చబడిన కన్నీటిని నీ బుడ్డిలో దాచి ఉంచిన దేవుడై ఉన్నావు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో వారు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా తండ్రి ప్రభా, నీ బిడ్డలైన వారు కాస్తున్న కన్నీరు అంతటిని ప్రభా మీరు తుడిచివేసి వారిని ఆదరించి వారిని బలపరిచి ప్రభా, వారికి ఉన్న సమస్యలన్నిటి నుంచి ప్రభా వారిని మీరు విడిపిస్తున్నందుకు మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ లోకరక్షకుడైన యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక.